థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ వర్క్షాప్. 3 గంటల పాటు ఫ్రీ పేరెంటింగ్ వర్క్షాప్ ఎవరైతే అటెండ్ అయ్యారో మనం పిల్లల ఎదుగుదలతో చదువుతో పాటు అంటే స్కూల్కి వెళ్తూ మిగతా ఏ విషయాలు సంవత్సరం పొడుగా నేర్చుకోవాలనే విషయాల్ని మనం చాలా బాగా డిస్కస్ చేసాం. అది అటెండ్ అయిన ప్రతి పేరెంట్స్కి స్పెషల్ థ్యాంక్స్. ఎవరైతే అటెండ్ అవ్వకుండా ఈ వీడియో చూస్తున్నారో దయచేసి ఫస్ట్ ఆ వెబినార్ చూసిన తర్వాత వెబినార్ అటెండ్ అయితేనే ఈ వీడియో యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు అటెండ్ అవ్వాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, మీకు ఆ వెబినార్ లింక్ వస్తుంది. అది అటెండ్ అయిన తర్వాత ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం అదే సెషన్లో 3 గంటల పాటు దాదాపుగా ఒక 10 స్కిల్స్, ఫైనాన్షియల్ కానీ, ఎంటర్ప్రెన్యూరల్ కానీ, కాగ్నిటివ్ కానీ, సోషల్, ఫిజికల్, ఇలా దాదాపుగా 10 స్కిల్స్ ఏజ్ వైజ్గా పిల్లలకి ఎలా నేర్పించాలో అవన్నీ మనం తెలుసుకుంటూ వచ్చాం. అలా 3 గంటల్లో మీకు ఒక అవగాహన కల్పించాం. కానీ సంవత్సరం పొడిగిన సార్ మా పిల్లలకి చదువుతో పాటు మార్కులు మాత్రమే కాదు వాళ్ళ జీవితం బాగుండాలంటే వాళ్ళ మానసిక ఎదుగుదల చాలా అద్భుతంగా ఉంటేనే మేము ఒక గొప్ప విద్యార్థిని సమాజానికి ఇచ్చినట్టు మీకు అనిపిస్తుందని అనుకుంటే వాళ్ళ కోసమే ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో. దయచేసి నెక్స్ట్ 15 నిమిషాలు ఇది లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ వీడియో. ఖచ్చితంగా ఈ 15 నిమిషాలు మీ పిల్లల భవిష్యత్తు కోసం మనం డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ది, మీలో ఎంతమంది ఈ స్టేట్మెంట్ నమ్ముతారు? మన చుట్టూ ఉండే 5 వ్యక్తులు బట్టి మన క్యారెక్టర్ని డిసైడ్ చేయొచ్చు అంటారు, అవునా? అలాంటిది మీ పిల్లల జీవితాల్లో ఆ 5 వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ ఎవరు ఉండాలంటే పేరెంట్సే ఉండాలి. అటువంటి పేరెంట్స్గా మిమ్మల్ని మేము షేప్ చేస్తాం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ది, పిల్లలు రోజు స్కూల్కి వెళ్తారు, ఇంటికి రాగానే మళ్ళీ అక్కడ స్కూల్లో నేర్పించిన విషయాల గురించే మాట్లాడతాం. కానీ పిల్లల సంపూర్ణ ఎదుగుదల కోసం కావాల్సిన విషయాల్ని పేరెంట్స్ ఎలా చెప్తే బాగుంటుందని, పేరెంట్స్కి కూడా ఒక స్కూల్ ఉంటే ఎలా ఉంటుందో దాని పేరే సూపర్ స్కూల్ అండి. దాదాపుగా 3 సంవత్సరాల నుంచి సూపర్ స్కూల్ని రన్ చేస్తూ అది కేవలం పిల్లలకు మాత్రమే ఇస్తూ ఉంటే లాస్ట్ 1 ఇయర్లో ఎక్కువ కౌన్సిలింగ్ కేసులో మేము ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే పిల్లలందరూ కౌన్సిలింగ్కి వచ్చి పేరెంట్స్ తీసుకొస్తారు, మా వాడు బాగా చదవట్లేదని, మా వాడు బిహేవియర్ బాగాలేదని పేరెంట్స్ అందరూ కంప్లైంట్స్ తీసుకొస్తున్నారు. అక్కడ కూర్చున్న తర్వాత పిల్లలు ఏం చెప్తున్నాడు తెలుసా? మా నాన్న చెప్పే విధానం బాగాలేదు సార్, మా వాళ్ళు అసలు ఎప్పుడు నా టైం స్పెండ్ చేయరు సార్, వాళ్ళు ఎప్పుడు అరుస్తూ చెప్తుంటారని చెప్పి పిల్లలు ఎక్కువ కంప్లైంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు నాకు అర్థమైంది అసలు చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. దాన్ని ప్రాపర్గా ఫీల్ చేయకపోతే ఎవరో బయట వాళ్ళ మాటలకి పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కరెక్ట్ కాదు, పేరెంట్సే ఫస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్గా ఉండాలని చెప్పి మేము దానికి తగ్గట్టుగానే ఈ నెక్స్ట్ 1 ఇయర్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్, బిగ్ న్యూస్ అని చెప్తాను. దాని పేరే ఎంఐపి. ఎంఐపి సార్, ఇంతకీ ఎంఐపి ఏంటి? మాకు విఐపి తెలుసు అంటే నేను అదే భ్రమలో ఉన్నాను. విఐపి అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్. చాలామంది మాకు విఐపి టికెట్స్ కావాలి, వివిఐపి టికెట్స్ కావాలంటారు. కానీ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే దానికంటే నెక్స్ట్ లెవెల్ ఏదన్నా ఉంటే దాని పేరే ఎంఐపి, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ఈరోజు మా స్వార్థం ఏంటి తెలుసా? ఇక్కడ మా అంటే సూపర్ స్కూల్ స్వార్థం ఏంటంటే పిల్లల జీవితాల్లో మీరు ఎంఐపిగా ఉండాలి, పిల్లల జీవితాల్లో మీరు ఎంఐపిగా ఉండాలి. రేపటి రోజున భవిష్యత్తులో మీ పిల్లలు మీ జీవితాల్లో ఎంఐపిగా ఉండాలి. అలాగే 3వ పాయింట్ ఏంటి తెలుసా? రేపటి రోజు నీ కోర్స్ కూడా మీ జీవితాల్లో ఎంఐపిగా ఉండాలి. అందుకే మేము ఈ కోర్స్ డిజైన్ చేసాం. ఈ ఇయర్ సూపర్ స్కూల్ కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి సూపర్ స్కూల్ ఫర్ పేరెంట్స్. సూపర్ స్కూల్ ఫర్ పేరెంట్స్ అదేంటి తెలుసా? కంప్లీట్ ఎంపవరింగ్ టూల్ ఫర్ యువర్ చైల్డ్స్ ఫ్యూచర్ టు మేక్ దెమ్ లైఫ్ సూపర్ అనే విధంగా మేము తీసుకురాబోతున్నాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ 1 ఇయర్ పేరెంట్స్ అందరూ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్గా, ఇంతకీ ఎంఐపి అంటే ఏంటంటే ఈ కోర్స్ పేరు మైండ్ఫుల్ ఇంటరాక్టివ్ పేరెంటింగ్. మైండ్ఫుల్ ఇంటరాక్టివ్ పేరెంటింగ్. మామూలుగా డిఫరెంట్ సద్గురు గారిది ఇన్నర్ ఇంజనీరింగ్, ఇంకొకరిది ఇంకో ప్రోగ్రామ్, అలా ఎలా ఉంటుందో నెక్స్ట్ నుంచి మీరందరూ కాల్ రెగ్రెస్ గర్వంగా చెప్పుకునే విధంగా మేము ఎంఐపిలో రిజిస్టర్ అయ్యాం, మా పిల్లలు ఎంఐపిలో ఉన్నారు అని చెప్పే విధంగా ఈ కోర్స్ని దాదాపుగా నా 13 సంవత్సరాల్లో ఉన్న సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే పిల్లల నుంచి మేము ఫేస్ చేస్తున్నాం, పేరెంట్స్ నుంచి ఫేస్ చేస్తున్నాం, వాటన్నిటికి కలిపి పిల్లల నెక్స్ట్ జనరేషన్ బాగుండే విధంగా డిజైన్ చేసింది మైండ్ఫుల్ ఇంటరాక్టివ్ పేరెంటింగ్, దట్ ఈస్ ఎంఐపి. సో అసలు ఆ ఎంఐపి ఏంటి, ఆ 1 ఇయర్ కోర్సులో ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మైండ్ఫుల్ ఇంటరాక్టివ్ పేరెంటింగ్ 1 ఇయర్ ప్రోగ్రామ్ కంప్లీట్ కరికులం ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అసలు ఏంటి సార్ ఇది, దీంట్లో ఏమేమి డిస్కస్ చేయబోతున్నాను, ఎవరెవరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి? ఇక్కడ పార్టిసిపేషన్ పేరెంట్స్ పిల్లలు ఇద్దరు ఉండాలండి.
కానీ ఎక్కువ పేరెంట్స్ని మేము ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తున్నాం. ఎందుకంటే పిల్లల ఫస్ట్ హీరో పేరెంట్స్ అవ్వాలి. అందులో భాగంగా ఫస్ట్ దీన్ని 4 మాడ్యూల్స్గా డివైడ్ చేసాం. ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి పేరెంటింగ్కి సంబంధించి 12 టాపిక్స్ కరెంట్ ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో పేరెంట్స్ అందరూ, అది పిల్లలతో అవ్వచ్చు, సమాజంతో అవ్వచ్చు, వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసేది అవ్వచ్చు పేరెంటింగ్లో, దానికి సంబంధించి 12 టాపిక్స్ ప్రతి నెల అంటే 12 మంత్స్కి 12 టాపిక్స్ మేము మీకు ఒక కోర్స్ లాగా ఇస్తామండి. అది ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో దాన్ని మేము రిలీజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూలై ఫస్ట్ వీక్ అనుకోండి, ఒక కోర్స్ రిలీజ్ అవుతుంది. దాంట్లో దాదాపు ఒక 10 to 15 కానీ 20 వీడియోస్ ఉంటాయి. ఆ 20 వీడియోస్ అన్నింటినీ మీరు ఏదైతే ఒక ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ పేరెంటింగ్ అనుకోండి, సార్ మేబీ మా హస్బెండ్ లేరు నేనే చూసుకుంటాను, మా వైఫ్ లేరు నేనే చూసుకుంటాను, లేదా హస్బెండ్ ఉన్నా కూడా ఆయన చాలా బిజీగా ఉండడం వల్ల పేరెంటింగ్ రోల్ అటు మదర్ ఫాదర్ కలిపి నేనే చేయాల్సి వస్తుంది సార్, సింగిల్ పేరెంటింగ్ ఎలా చేయాలి ఒక కోర్స్ అనుకోండి. దాని మీద కంప్లీట్గా మీకు డీటెయిల్ వీడియోస్ వస్తాయి. అది మీరు చూసి రియల్ టైంలో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో మీకు అది బాగా హెల్ప్ అవుతుందండి. కొంతమందికి సింగిల్ చైల్డ్ ఉంటారు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి సార్, దాని మీద ఒక కోర్స్ ఉంటుంది. అలా 12 టాపిక్స్ ఏంటనేది మీకు ఆ కరికులంలోకి వెళ్తే అక్కడ 12 టాపిక్స్ కనపడతాయి. ఇది ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ అప్డేట్ అవుతూ నెక్స్ట్ ఇయర్ ఉండే ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకుని దానికి తగ్గట్టుగా టాపిక్స్ రిలీజ్ అవుతాయి. సో ఇది ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో ఆ టాపిక్ రిలీజ్ చేస్తామండి. అంటే ఆ కోర్స్ రిలీజ్ చేస్తే మీరు ఆ మంత్లో ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఇది మొత్తం 1 year ప్రోగ్రామ్, రైట్. సెకండ్ది మోస్ట్ ఇంపార్టెంట్, స్టూడెంట్ ఈవెంట్ అప్డేట్స్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ స్కూల్లో ఎక్కడ ఈవెంట్స్ జరగకపోవచ్చు, మీ స్కూల్లో అసలు స్పోర్ట్స్ లేకపోవచ్చు, మీ స్కూల్లో చెస్ కాంపిటీషన్స్ కానీ, లేకుంటే సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్స్ కానీ, లేకుంటే ఇన్నోవేటివ్ క్లబ్స్ కానీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద కానీ ఇటువంటి యాక్టివిటీస్ జరగకుండా కేవలం స్కూల్లో జరిగే ఈవెంట్స్ గురించి మీరు వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ప్రపంచం మొత్తంలో కొన్ని లక్షల స్కూల్స్లో కొన్ని వేల ఈవెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటే మీకు తెలుసలేదో, అమలాపురంలో సంస్కృతోత్సవం అని చెప్పి ఆకొండి పవన్ గారు కండక్ట్ చేస్తారు. వరల్డ్ వైడ్గా ఆన్లైన్లో ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. అదేం చేస్తుంది తెలుసా, ఇండియన్ కల్చర్ని ప్రతి ఒక్క వ్యక్తిలో డెవలప్ చేసే విధంగా భగవద్గీత మీద, రామాయణ మహాభారతాల మీద పోటీలు కండక్ట్ చేస్తుంటే మీ పిల్లలు దాంట్లోకి వెళ్ళి ఎస్ఏ కాంపిటీషన్ ఆన్లైన్లో ఎక్కడైనా సరే వరల్డ్ మొత్తం ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. కాన్పూర్లో ఎప్పుడు ఒక ఈవెంట్ జరగదు, పిల్లల్లో ఇన్నోవేటివ్నెస్ ఆర్ క్రియేటివ్నెస్ ఎలా ఉందో చెక్ చేయడానికి వాళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తారు. అవన్నీ మనకు తెలియదు కదా. మనం ఏం చేస్తాం అంటే మన ఊర్లో, మన జిల్లాలో, మన ఏరియాలో ఏం జరుగుతుందో అంతవరకే చూస్తాం. కానీ వరల్డ్ వైడ్లో అసలు నాసాకి స్టూడెంట్స్ వెళ్ళాలంటే ఏం చేయాలి చాలామంది తెలియదు. ఒక స్పేస్ గురించి తెలుసుకోవాలంటే చాలామంది తెలియదు. ప్రపంచంలో స్టూడెంట్ అప్డేట్స్ అన్నీ తీసుకొచ్చే విధంగా న్యూస్కి సంబంధించి కానీ, చైల్డ్ ప్రాడజీకి సంబంధించి కానీ, లేదా ఎక్కడెక్కడ ఈవెంట్ జరుగుతున్నాయి, అది స్పోర్ట్స్ అవ్వచ్చు, కల్చరల్ అవ్వచ్చు, లేదా రీసెర్చ్ పరంగా అవ్వచ్చు, అవన్నీ కలిపి ప్రతి స్టూడెంట్కి ఏజ్ వైజ్గా అప్డేట్స్ వచ్చే విధంగా మేము ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం అండి. ఇది సెకండ్ది. ఇది ఇప్పటిదాకా వరల్డ్లోనే స్టూడెంట్కి రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ జరిగే పోర్టల్ ఎక్కడా లేదు. ఇది ఫస్ట్ టైం మనం లాంచ్ చేస్తున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రతి నెల 2 సెషన్స్ ఉంటాయి. ప్రతి నెల 2 సెషన్స్, 2 లైవ్ సెషన్స్. మంత్లో 2 సెషన్స్ ఉంటాయి. ఒక సెషన్ నేను తీసుకుంటాను. ఇది జనరల్, అందరూ పేరెంట్స్, పిల్లలు అందరూ అటెండ్ అవ్వచ్చు. ఆ లాస్ట్ 1 monthలో నేను చూసిన కౌన్సిలింగ్ కేసెస్ కానీ, నేను ఫేస్ చేసిన ఇష్యూస్ కానీ, ప్రజెంట్ సొసైటీలో ఉండే ఇష్యూస్ని అన్నింటినీ మీ దగ్గరికి తీసుకొని వచ్చి అడ్రస్ చేస్తూ దాన్ని నేను ఎలా హ్యాండిల్ చేశాను, దాన్ని మిగతా వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారు, కరెంట్లో సైకలాజికల్ గ్రోత్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ మీ ముందు ఎక్స్క్లూజివ్గా ప్రతి నెల నేను తీసుకొచ్చే ప్రోగ్రెస్తో డెఫినెట్గా మీ థాట్ ప్రాసెస్లో సొసైటీలో ఈ ప్రాబ్లం ఉందా, దీన్ని ఇలా అడ్రస్ చేయాలా, మనం కూడా ఇలా చేద్దామని చెప్పి పేరెంట్స్కి, పిల్లలకు ఉపయోగపడే విధంగా లైవ్ సెషన్ విత్ సుధీర్ సెంటర్. ఇది ఒకటి. రెండో లైవ్ సెషన్ ఏంటి తెలుసా, ఇది కూడా జనరల్గా అందరికీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తీసుకొని వచ్చి స్పెషల్గా కూర్చోబెట్టి ఒక 10th క్లాస్ స్టూడెంట్ లేదా ఒక 6th క్లాస్ స్టూడెంట్ లేకుంటే ఒక 5 years కిడ్ ఎలా చేస్తే బాగుంటుందని వాళ్ళ రంగానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ తీసుకొని వచ్చి లైవ్ సెషన్లో మీకు ఇంటెలిజెన్స్, ఆ నాలెడ్జ్, ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీకు షేర్ చేసే విధంగా నేను చేస్తానండి. అది స్పోర్ట్స్ పర్సన్ అవ్వచ్చు, కల్చరల్ పర్సన్ అవ్వచ్చు, బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు, ఒక లీడర్ అవ్వచ్చు, ఒక ఇస్రో సైంటిస్ట్ అవ్వచ్చు, ఒక ఇన్నోవేటర్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ రంగాల్లో నిష్ణాతుల్ని తీసుకొని వచ్చి పిల్లల ముందు కూర్చోబెడితే డెఫినెట్గా ఎవడైతే చెస్లో వెళ్ళాలనుకున్నాడో ఆ చెస్ ఛాంపియన్ని చూసిన తర్వాత ఇలా ప్లాన్ చేసుకోవాలని ఆ స్ట్రాటజీ ప్లాన్ వర్కౌట్ అయిందనుకోండి, మీ పిల్లాడిలో కూడా ఆ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది అనే విధంగా
ఇది సాటర్డే కానీ సండే కానీ ఉండే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. సో దట్ అందరూ అటెండ్ అయ్యే విధంగా. అది మార్నింగ్ టైంలోనే ఉండొచ్చు, లేకుంటే ఈవినింగ్ టైమే ఉండొచ్చు. ఎందుకంటే మనకి వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కాబట్టి కొన్ని సెషన్స్ మనం మార్నింగ్ ప్లాన్ చేస్తాం, కొన్ని సెషన్స్ మనం ఈవినింగ్ ప్లాన్ చేస్తాం. ఇవన్నీ మీకు ముందుగానే ఇన్ఫామ్ చేస్తామండి. సో థర్డ్, ఫస్ట్ది వచ్చేసి 12 పేరెంటింగ్ టాపిక్స్. రెండోది స్టూడెంట్ అప్డేట్స్, ఏజ్ వైజ్గా వాళ్ళ అప్డేట్స్ అని దాంట్లో తెలుస్తూ ఉంటాయి. థర్డ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 లైవ్ సెషన్స్. ఇది అందరికీ కామన్గా ఉంటుంది, కానీ 4వ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏజ్ వైజ్గా డివైడ్ చేసామండి. మన కోర్స్ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకంటే 4 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు, 4 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు. దీన్ని కూడా మనం 4 కేటగిరీలు డివైడ్ చేస్తాం. దయచేసి ఇక్కడిని జాగ్రత్తగా వినండి, ఇది ప్రతి పేరెంట్కి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏజ్ గ్రూప్ 4, 5, 6 అంటే 4 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్ కలిపి మనం ఒక ఏజ్గా, దాని పేరే వికాస్. అంటే అప్పుడే జస్ట్ నర్చర్ చేస్తూ అప్పుడే గ్రో అవుతున్న ఆ నాలెడ్జ్ డెవలప్ చేసుకునే ఏజ్ గ్రూప్ని వికాస్ అంటాం. ఓకే, ఈ వికాస్ ఏజ్ గ్రూప్ 4, 5, 6. సెకండ్ ఏజ్ గ్రూప్ 7, 8, 9 అంటే 7 ఇయర్స్, 8 ఇయర్స్, 9 ఇయర్స్. ఇక్కడ మాకు క్లాసులతో సంబంధం లేదు, ఏజ్తో మాట్లాడుతున్నాం. 7, 8, 9 వీళ్ళ ఏజ్ గ్రూప్ని మేమేం పిలుస్తాం అంటే వృద్ధి. అంటే నెక్స్ట్ స్టెప్ వాళ్ళొక ఏజ్, అంటే ప్రైమరీ స్కూల్ నుంచి ఒక హయ్యర్ స్టాండర్డ్కి వస్తున్నారు కాబట్టి 7, 8, 9 వృద్ధి. తర్వాత థర్డ్ ఏజ్ గ్రూప్ 10, 11, 12. 10, 11, 12 వీళ్ళని ఉన్నతి అంటే నెక్స్ట్ ఇంప్రూవ్ చేసుకునే స్టాండర్డ్కి వీళ్ళు వస్తున్నారు. ఉన్నతి, యూ కెన్ సీ దట్ ఇంప్రూవైజేషన్, ఉన్నతి. లాస్ట్ ఏజ్ గ్రూప్ 13, 14, 15 పూర్ణత, ఒక కంప్లీట్నెస్. అందుకే 10th క్లాస్ అవ్వగానే నువ్వు నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి రెడీగా ఉన్నావు, నీ కెరియర్ చూస్ చేసుకొని రెడీగా ఉన్నావు అని చెప్తూ ఉంటారు. అందుకే పూర్ణత. సో ఈ 4 ఏజ్ గ్రూప్స్ 4 to 6 ఒకటి, 7 to 9 ఒకటి, 10 to 12 ఒకటి, 13 to 15 వికాస్, వృద్ధి, గుర్తుందా, ఉన్నతి, పూర్ణత. ఈ 4 ఏజ్ గ్రూప్స్లో మీ పిల్లలు ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నారు దానికి తగ్గట్టుగా మీరు రిజిస్టర్ చేసుకుంటే వీళ్ళకి కూడా 2 కేటగిరీస్లో మనం డివైడ్ చేస్తాం. ఫస్ట్ కేటగిరీ ఎవ్రీ మంత్ 1 యాక్టివిటీ వస్తుంది. ఏదైతే మనం కరికులం డిజైన్ చేసామో ఇయర్ లాంగ్లో పిల్లలకి వాళ్ళ హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం మనం ఫ్రీ వర్క్షాప్లో మాట్లాడిన టాపిక్స్కి సంబంధించి ప్రతి నెల ఒక యాక్టివిటీ ఇస్తాం మనం వాళ్ళ ఏజ్ గ్రూప్ తగ్గట్టుగా. మీ పిల్లలు ఈ 4 ఏజ్ గ్రూప్లో దేంట్లో ఉన్నారు చూడండి. ఇది మీరు కనుక పిల్లల చేత చేపిస్తే ఆబ్వియస్గా వాళ్ళ గ్రోత్ అనేది 100% బాగుంటుంది. సెకండ్, సార్ దీంతో పాటు ఏం చేస్తున్నారంటే ఒకటి యాక్టివిటీ ఇస్తాం, రెండోది నా టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్, నా టీమ్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పర్ట్స్ కొంతమంది ఉన్నారు. ఆ ఏజ్ గ్రూప్కి వచ్చే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేస్తూ వాళ్ళకి ఒక క్లాస్ ఉంటుంది. కేవలం నా టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్ వాళ్ళు వచ్చి ఇంగ్లీష్లో అద్భుతంగా, ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ ప్లేస్, వరల్డ్ వైడ్గా డిఫరెంట్ ప్లేస్లో ఉన్న నా సైకాలజిస్టులు అందరూ వచ్చి ఆ ఏజ్ గ్రూప్స్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ఏజ్ గ్రూప్స్లో డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అడ్రస్ చేస్తూ మీరు మీ పిల్లల విషయంలో మావాడు ఇంకొద్దిగా ఫాస్ట్గా ఉంటే బాగుంటుంది, మావాడు కొత్తగా ఆలోచిస్తే బాగుంటుంది అని మీరు ఏదైతే అనుకుంటారో ఆ సైకలాజికల్ గ్రోత్ని ఇచ్చే విధంగా వీళ్ళకి టాపిక్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి పిల్లలతో 1 hour ఇంటరాక్ట్ అవుతారు. ఇది 1 to 1 కాదండి, మొత్తం ఏజ్ గ్రూప్ అందరితో ఉంటుంది. సో ఇది 2. సో 4 కేటగిరీస్ మొత్తం డివైడ్ చేశాను. 12 పేరెంటింగ్ కోర్సెస్ అంటే టాపిక్స్, ఈచ్ మంత్ ఒక్కొక్క టాపిక్ రిలీజ్ అవుతుంది. ఒకేసారి 12 ఇవ్వండి, ఎవ్రీ మంత్ రిలీజ్ అవుతుంది. సెకండ్ స్టూడెంట్ అప్డేట్స్. థర్డ్ వన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ 2 లైవ్ సెషన్స్. ఒక లైవ్ సెషన్ నేను తీసుకుంటాను, ఇంకో లైవ్ సెషన్ ఎక్స్పర్ట్ తీసుకుంటాను. ఫోర్త్ వన్ ఏజ్ గ్రూప్ కేటగిరీ డివైడ్ చేసి ఏజ్ గ్రూప్కి ఒక యాక్టివిటీ. సెకండ్ వన్ అదేంటంటే సైకాలజిస్ట్ కానీ వాళ్ళ గ్రోత్కు ఉపయోగపడే విధంగా ఏదో ఒక లైవ్ సెషన్ మేము ప్లాన్ చేస్తాం. దిస్ ఈజ్ వాట్ కంప్లీట్ కరికులం ఫర్ 1 year. డెఫినెట్గా చెప్తున్నాను, ఇప్పటిదాకా మీరు చాలా కోర్స్ అన్నీ చూసుంటారు. అదేంటంటే పిల్లలకి ఇచ్చేపించండి అని చెప్పే విధంగా కాకుండా ఈసారి కంప్లీట్గా పేరెంటింగే అద్భుతంగా మారిస్తే డెఫినెట్గా ఆ ఇల్లు నెక్స్ట్ వాళ్ళందరికీ ఇన్స్పైరింగ్గా మారుతుందని మేము ఈ విధంగా ప్లాన్ చేశాను. దీస్ ఆల్ అబౌట్ MIP, మైండ్ఫుల్ ఇంటరాక్టివ్ పేరెంటింగ్. ఇదే మా న్యూ వర్షన్ సూపర్ స్కూల్ 2.0. అదే సూపర్ స్కూల్ ఫర్ పేరెంట్స్, ఎంపవరింగ్ యూ ఫర్ మేకింగ్ యువర్ చైల్డ్స్ లైఫ్ సూపర్. అందుకోసం మనం చేస్తున్నాం. సార్ ఇప్పుడు దీనికి ఎలా రిజిస్టర్ అవ్వాలి సార్?
అవును, నాకు చిన్న విషయం చెప్పండి, ఏమనుకోకండి, మనలో మన మాట. ఇంతకుముందు రోజుల్లో గుర్తుందా, సినిమాకి వెళ్ళాలంటే 10 రూపాయల టికెట్లు ఉండేవి, 20 రూపాయల టికెట్లు ఉండేవి, 50 రూపాయల టికెట్లు ఉండేవి. ఇప్పుడు టికెట్ ప్రైస్ ఎంతో తెలుసు కదా. మినిమం ఒక ఐమాక్స్కో లేకుంటే ఎక్కడికైనా వెళ్తే మినిమం టికెట్ ప్రైస్ ఎంత ఉంటుందో మీ అందరికీ బాగా తెలుసు, అవునా? ఒక సినిమాకి ఫ్యామిలీలో ఒక 5గురు వెళ్తే సినిమా టికెట్ కాస్ట్, వెళ్ళడానికి ఖర్చు, మళ్ళీ అక్కడ ఇంటర్వెల్లో కూర్చొని తినడానికి అయ్యే ఖర్చు, ఒక నార్మల్ సాదా సీదాగా మాట్లాడుకున్నా కూడా తక్కువలో తక్కువ 3,000 అవుతుంది. 2,000 to 3,000 వర్స్ట్ సినారియోలు, అవునా? మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ రెస్టారెంట్ అని చెప్పారంటే ఇంకా అంతే, అర్థమైందా? 3 గంటల పాటు ఇచ్చే సినిమా మళ్ళీ అది మన ఇంట్లో టీవీలో వస్తుంది, మళ్ళీ అది మర్చిపోయి కొత్త సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటాం, అవునా? కానీ అదే 3 గంటలకి మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ 1 సంవత్సరం పాటు మీ పిల్లాడికి కావాల్సిన వాల్యూస్ అన్నీ కల్టివేట్ చేస్తూ మీ పిల్లాడి మానసికంగా, ఫిజికల్గా, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అంతా ఉపయోగపడుతుందంటే, ఇంకా మీరు ఆలోచిస్తున్నారంటే సినిమాకి ఇచ్చే ఇంపార్టెన్స్ మీ పిల్లల భవిష్యత్తుకి ఇవ్వట్లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్క సినిమాని సాక్రిఫైస్ చేస్తే మీ పిల్లల భవిష్యత్తు 3,000తో మీ పిల్లల భవిష్యత్తు అంతా అద్భుతంగా ఉంటుందంటే ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఇది చాలామందికి తెలియక కేవలం స్కూల్కి పంపిస్తున్న వాడు అద్భుతంగా చదువుతాడు, కేవలం స్కూల్కి పంపిస్తున్న వాడు అద్భుతంగా చదువుతారంటే, ఈరోజు పేరెంట్స్ అందరినీ ఒక బ్రదర్ లాగా ఒక క్వశ్చన్ అడుగుతాను. 16 సంవత్సరాలు మీరు చదివిన చదువు ఇప్పుడు మీరు చేసే ఉద్యోగం ఎంతవరకు రిలేట్ అయ్యింది ఒకసారి నాకు చెప్పండి. అదే చాలామంది మిస్ అవుతున్నారు. మీలో ఎంతమంది ఈచ్ అండ్ ఎవ్రీడే నేను ఎంజాయ్ చేస్తున్నాను వర్క్ని అంటే చాలామంది పేరెంట్స్ నో చెప్తారు. రేపటి రోజున మీ పిల్లలు కూడా అదే ట్రాప్లో పడిపోయి ఐఐటి నాకు సూట్ అవుతుందని తెలిసి కూడా అందరూ ఐఐటీలో జాయిన్ చేయడం, నీట్ వాడికి సూట్ అవుతుందో లేదో తెలియకుండా అందరు నీట్లో జాయిన్ చేయడం, ఇలా చేయడం కాకుండా ఉన్న రంగాల్లో ఏది మీ అబ్బాయికి సూట్ అవుతుంది, ఏ రంగంలో మీ అబ్బాయి రాణించగలుగుతాడో తెలుసుకొని ఆ పాపను కూడా అదే రంగంలో తీసుకెళ్తే డెఫినెట్గా ఇంకోసారి సచిన్ గురించో, పివి సింధు గురించో, అబ్దుల్ కలాం గురించో కాదు, మీ పిల్లల పేర్లు కూడా సమాజం చెప్పుకునే స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ వర్క్షాప్ మీరు ఏదైతే అటెండ్ అయ్యారో దాని తర్వాత అటెండ్ అయిపోయి ఇయర్ లాంగ్ పేరెంటింగ్ ప్రోగ్రామ్, అదే MIP ఎంత ఇంపార్టెంటో మీరే డిసైడ్ చేసుకోండి. జస్ట్ అదేదో అంటారు కదా, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలుగుతామని. మీరు గుర్రాలు, నేను ఆ వాటర్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కూడా మీ పిల్లల భవిష్యత్తుని షేప్ చేసే అటువంటి వెపన్ ఇది. సార్ అసలు ఈ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, ఎంత ప్రైసు, ఇవన్నీ మీకు తెలియాలంటే కోర్స్ స్టార్ట్ అయ్యే June 21 అండి. ఎందుకు June 21 అంటే మన అకాడమిక్ ఇయర్ June 12 అలా స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఇప్పుడు అందరు వెకేషన్లో ఉన్నారు కాబట్టి ఒక్కసారి స్కూల్ మైండ్ సెట్లోకి వచ్చి వాళ్ళు జాయిన్ అయిన దగ్గర నుంచి మన కరికులం కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంటర్నేషనల్ యోగా డే పురస్కరించుకొని మన ప్రతి కోర్స్ కూడా June 21 స్టార్ట్ అవుతుంది. సార్ ప్రైస్ ఎంత సార్? ప్రైస్ ఈస్ 2,999 2,999 రూపాయలు మాత్రమే. ఎప్పటిదాకా తెలుసా? ఇది ఫస్ట్ 300 మెంబర్స్కి మాత్రమే. సంవత్సరం పొడుగున అంటే నెలకి నేను జస్ట్ మీ దగ్గర మనం మొత్తం నెలంతా ఛార్జెస్ 300 రూపీస్ మాట్లాడుకున్నా కూడా చాలా తక్కువ అండి. ఇది 2,999 మాత్రమే. ఎంతమందికి తెలుసా? ఫస్ట్ 300 మెంబర్స్కి మాత్రమే. దాని తర్వాత ప్రైస్ వచ్చి 12,999 అంటే 12,999 రూపాయలు. ₹1 కూడా తగ్గేది ఉండదండి అప్పుడు, ఫస్ట్ 300 మెంబర్స్కి మాత్రమే. అంటే గట్టిగా మాట్లాడితే 2,999 రూపాయలు 365 రోజులు డివైడ్ చేస్తే రోజుకు మీరు ఇన్వెస్ట్ చేసేది ₹10. మనం ఎన్నో విషయాల్లో ₹10 యాక్చువల్గా వెళ్ళి ఒక చాక్లెట్ కొనుక్కుంటాం, ఒక చిప్స్ ప్యాకెట్ కొనుక్కునే దానికి కూడా ఇప్పుడు రావట్లా. కానీ అదే ₹10 మీ పిల్లల భవిష్యత్తు కోసం వారానికి 1 గంట మీరు ఇన్వెస్ట్ చేస్తే, వారానికి 1 గంట కనుక మీరు పెట్టుబడి పెట్టగలిగితే ఆ ₹10 లైఫ్ లాంగ్ మీకు ఉపయోగపడుతుంది. 10 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో పాటు వారానికి 1 అవర్ అంటే వీక్లీ 1 అవర్ కనుక మీరు టైం ఇన్వెస్ట్ చేయగలిగితే, అది కూడా లేదు అనుకుంటే ఇంకా మీ పిల్లల భవిష్యత్తు గురించి నేనేం చెప్పలేనండి. మీలో ఎంతమంది రోజుకు ₹10 వారానికి 1 గంట టైం ఇన్వెస్ట్ చేయగలిగితే మీ పిల్లలు జీవితంలో సాధించాలనుకున్న ప్రతి ఒక్కదానికి బ్యాక్ ఎండ్ చూసుకున్న వాళ్ళ సక్సెస్లో ఎవరు దీనికి కారణం అంటే మా పేరెంట్స్ అని గర్వంగా వాళ్ళు కాల్ రెగలేరంటే ఈరోజు మీరు పెట్టే ఈ పెట్టుబడి ఇంపార్టెంట్ అండి. సో ఇంకెందుకు ఆలస్యం? సో ఫస్ట్ 300 మెంబర్స్కి మాత్రమే మనం ఈ ప్రైస్కి ఇస్తున్నాం. ఒక్కసారి దాటిన తర్వాత మాత్రం ద ప్రైస్ విల్ బి 12,999 అండి, నో డౌట్. సో లెట్స్ రిజిస్టర్.